వీడియోలకి ముందు మీకు తెలియని కొన్ని నిజాలు. మీ జుట్టు కన్నాలకు మీరే కారణం. అవును, ఇది నిజం. ఒకప్పుడు నేను చేసిన తప్పులు ఇప్పుడు మీరు చేస్తున్నారు. చేతుల్లో బాటిల్ పట్టుకుని గొప్ప గొప్ప మాటలు చెబుతుంటే నిజం అనుకున్నాను. ఎడిటింగ్ చేసిన వీడియోలు చూసి నిజం అనుకున్నాను. తర్వాత తెలిసింది మంచి మంచి జుట్టు కలవారిని తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి వీడియోస్ చూపిస్తారని. చేతుల్లో బాటిల్, నోట్లో గొప్ప గొప్ప మాటలు. నిజానికి వీళ్ళు వాడతారో లేదో అది మీ మనసుకు వదిలేస్తున్నాను. మీరు ఎక్కడైనా చూసారా? ఇది క్వశ్చన్ మార్క్. ఇలా మేము చెప్పం, ఇలా మేము చెయ్యం. మీ నమ్మకం కోసం ప్రోడక్ట్ లైవ్ డెమో వీడియోస్ మా ఛానల్లో ఉంటాయి. అన్నీ చూడండి. ఎవ్రీ స్టెప్ నమ్మకం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫలితాల కోసం కాల్ చేయండి. ఇంకా నమ్మకం కావాలా? మీ ఇంటికి వచ్చి ప్రోడక్ట్ టీము ఫలితాలు చూపిస్తారు. ఆ తర్వాత మనీ. ఇది మా ఛాలెంజ్ ప్రోడక్ట్. ఇలా కళ్ళు మూసుకొని రిజల్ట్ చూపించాలంటే ధైర్యం ఉండాలి. ఇది శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ అంటే. ఈ ఛాలెంజ్ ఎవరికైనా వదులుతున్నాను. ఈ ఛాలెంజ్కి మీరు రెడీయా? ఒకప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఇంకెవరు ఫేస్ చేయకూడదని ఈ ప్రోడక్ట్ లాంచ్ చేశాను. ఈ ప్రోడక్ట్ యొక్క స్పెషల్ ఇదే. ఇది మనం నిన్న హెయిర్ వాష్ చేసిన హెయిర్ ఇది. ఓకే, సో హెయిర్ వాష్ చేసిన హెయిర్ అనేది సో నిన్నటి కంటే ఈరోజు అనేది చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు. ఓకే, సో ఈరోజు నుంచి మీకు ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తాను. సో మన దగ్గర రెండు ఫార్ములాస్ ఉంటాయి. ఓకేనా? ఒకటేమో మెడ నుంచి కింద ఉన్న హెయిర్కి, ఓకే, ఒకటేమో మెడ నుంచి కిందకు ఉన్న హెయిర్కి, ఒకటేమో రూట్స్కి చూస్తున్నారు కదా, ఇక్కడ రెండు రకాల రకాలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి, చూపిస్తున్నాను చూడండి. ఒకటేమో రూట్స్కి, ఒకటేమో కింద మెడ నుంచి కింద ఉన్న హెయిర్కి. ఓకే, సో రూట్స్కి వాడేది మెడ నుంచి కింద ఉన్న హెయిర్కి వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మెడ నుంచి కింద ఉన్న హెయిర్కి రూట్స్కి వాడుకోకూడదు. ఓకే, సో ఎందుకంటే మెడ నుంచి కింద ఉన్న హెయిర్కి అది సిరామిక్స్ వేసి సో అది ఒక చాలా మీ హెయిర్ చాలా చేంజ్ చేస్తుంది. చూపిస్తున్నాను చూడండి. ఇది ఫార్ములా. ఓకే, ఇది రూట్స్కి. సో అక్కడక్కడ డ్రాప్స్ పెట్టుకోవాలి. మీకు ప్రతి వీడియోలో చూపిస్తున్నాము. సో ఇక్కడ డ్రాప్ పెట్టుకుని ఈ రెండు డ్రాప్స్ పెట్టుకుని ఇలా మీరు స్మూత్గా అన్నారనుకోండి, ఏమైంది, మొత్తం సప్లై అయింది. ఓకేనా? సో ఇక్కడ కూడా మేము అక్కడక్కడ డ్రాప్స్ పెడుతున్నాం. పెట్టి అలా స్మూత్గా మీకు అనగానే ఓకే, ఈ ఫార్ములా ఇంకా మేడమ్స్ కింద ఉన్న హెయిర్కి వేరే ఆయిల్ అనేది యూజ్ చేస్తాము. సో ఇలా స్మూత్గా అనుకోండి. సో మనం అక్కడక్కడ పెట్టిన డ్రాప్స్ అలా స్మూత్గా అనడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ మొత్తానికి మంచిగా సప్లై అవుతూ ఉంటుంది. సో ఎక్కువగా రఫ్ చేయటాలు లెప్లెస్ కట్టాలు ఏం అవసరం లేదు. ఇలా స్మూత్గా
సో రెండోది ఇక్కడ మైనస్ కింద ఉన్న హెయిర్ కిందకి అప్లై చేస్తాను. అంటే ఇది సిరం లాగా చాలా తక్కువ క్వాంటిటీలో హెయిర్కి మీరు అప్లై చేశారు అనుకోండి, డ్రాప్స్ లాగా. సో మంచిగా మీకు సప్లై అవుతుంది. ఓకే, ఇది వేరే ఫార్ములా, అది వేరే ఫార్ములా. చూసారు కదా, ఇక్కడ తక్కువ ఉంది ఆయిల్ అనేది. సో ఇందులో నుంచి ఇంత పెద్ద లాంగ్ హెయిర్కి మనం చాలా తక్కువ క్వాంటిటీ ఉపయోగిస్తాం. సో మంచిగా సప్లై అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీ ఉంది. సో ఇందులో నుంచి చాలా తక్కువ అంటే చాలా తక్కువ క్వాంటిటీ మనం ఉపయోగిస్తాం ఇప్పుడు. సో ఓకేనా, ఎందుకంటే చూడండి అది మంచిగా ఎలా సప్లై అవుతుందో చూడండి. అందుకే మీకు మేనేజర్ కింద ఉన్న హెయిర్కి ఆయిల్ అనేది చేంజ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు కోకోనట్ ఆయిల్ ఉపయోగించారు అనుకోండి, ఇంత ఆయిల్ రాయాలి మీరు ఇంత హెయిర్కి. సో ఇక్కడ మనం ఎంత ఉపయోగిస్తామో దాని యొక్క ఫినిషింగ్ ఎలా వస్తుందో మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఓకేనా, మనం ఇప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ ఉపయోగించాం. ఓకే, చాలా అంటే చాలా తక్కువ. ఇంత పెద్ద లాంగ్ హెయిర్కి ఇది బాగా సెట్ అయిపోతుంది. చాలా తక్కువ క్వాంటిటీ ఉపయోగించాం. అదే ఇంత పెద్ద లాంగ్ హెయిర్కి మనం కోకోనట్ ఆయిల్ ఉపయోగించామంటే ఎంత పొయ్యాలి తెలుసు కదా. ఇది ఎలా సెట్ అవుతుందో మీకు చూపిస్తాను. ఏమైనా ఆపకుండానే చూపిస్తాను చూడండి. ఓకే, దీనివల్ల మీకు మంచి షైనింగ్ వస్తుంది, మంచి లుకింగ్ వస్తుంది. సో మన పైన అప్లై చేసిన హెయిర్ కిందకి అప్లై చేయొచ్చా అంటే చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ మీకు దీనివల్ల ఇప్పుడు మీరు సిరం ప్లస్ హెయిర్ ఆయిల్ అన్నాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం అప్లై చేసిన హెయిర్కి మీకు మంచి షైనింగ్ వస్తుంది, సిల్కీ వస్తుంది, మంచి స్మూత్గా వస్తుంది. అదే మన పైన అప్లై చేసిన హెయిర్ ఆయిల్. సో ఇక్కడ మనం ఎక్కువ ఆయిల్ ఉపయోగించాలి. ఓకేనా, ఎక్కువ క్వాంటిటీ ఉపయోగించాలి. అదే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఉపయోగించిన హెయిర్ ఆయిల్ అయితే చాలా తక్కువ క్వాంటిటీ ఉపయోగించాలి. అందుకే ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఫార్ములా వేరే ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫార్ములా వేరే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న ఫార్ములాకి మనం తక్కువ క్వాంటిటీ ఆయిల్ ఉపయోగించి అప్లై చేసిన బాగా దాని యొక్క ఆయిల్ అప్లై అనేది చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న హెయిర్కి మీరు కోకోనట్ ఆయిల్ ఉపయోగించారనుకోండి, ఎంత ఉపయోగించాలి యాక్చువల్లీ. అదే నేను ఎంత ఉపయోగించాను మీకు లైవ్లో చూపించాను కూడా. ఓకేనా, చాలా ఎక్కడి నుంచి ఇక్కడికి చాలా చాలా తక్కువ క్వాంటిటీ ఉపయోగించాను ఎంత. ఓకేనా, అది ఎలా ఉపయోగపడుతుందో మీకు లైవ్లో చూపిస్తాను. ఫస్ట్ అప్లై చేసిన తర్వాత చేతితో స్మూత్గా ఇలా అనుకోండి. అక్కడ ఫస్ట్ డ్రాప్స్ వేసేసుకోండి. ఓకే, తర్వాత మీ హెయిర్ని ఇలా స్మూత్గా ఇలా అనుకోండి. ఓకే, మనం ఇక్కడ నుంచి ఇక్కడికి అప్లై చేసిన హెయిర్ ఆయిల్ అనేది పైన మనం అప్లై చేయలేదు. ఎందుకు అప్లై చేయలేదంటే పైన మనం అప్లై చేసిన హెయిర్ ఆయిల్ కింద అప్లై చేసామంటే ఎక్కువ క్వాంటిటీ కావాలి మీకు. అది వేరే ఫార్ములా, ఇది వేరే ఫార్ములా. ఓకేనా, పైన అప్లై చేసిన హెయిర్ ఆయిల్ కింద మనం అప్లై చేసామనుకోండి ఎక్కువ క్వాంటిటీ కావాలి అప్లై చేయడానికి. సో రూట్స్కి ఆయిల్ అప్లై చేసినది అక్కడ మనకి రూట్స్కి చాలా ఇంపార్టెంట్ ఆయిల్ మనం అక్కడ అప్లై చేసింది, అది వేరే ఫార్ములా. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం అప్లై చేసిన హెయిర్ ఆయిల్ అనేది ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీ ఆయిల్ అనేది హెయిర్కి పడుతుంది. సో కోకోనట్ ఆయిల్ లాగా ఇంత తీసుకుని అప్లై చేసిన ఫీలింగ్ ఇక్కడ మీరు జస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసిన ఆ యొక్క బెనిఫిట్స్, సిల్కీనెస్, స్మూత్నెస్ మీకు లైవ్లో చూపిస్తాను. ఓకే, సో ఈ ప్రోడక్ట్ అనేది మనం అందరినీ ఎందుకు ఫాలో అప్ చేపిస్తామంటే అందుకే. చిక్కుగాడ మీకు చాలా త్వరగా వచ్చింది. మన కింద అప్లై చేసిన హెయిర్ ఆయిల్కి చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నా కూడా మీకు చిక్ అనేది చాలా త్వరగా వచ్చింది.
ఓకే, చిక్కుగా చాలా త్వరగా వచ్చింది. తక్కువ క్వాంటిటీ ఆయిల్ మీకు ఎలా అప్లై అయిందో చూసారు కదా. చాలా హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న హెయిర్కి మనం ఎందుకు అప్లై చేస్తామంటే ఇది హెయిర్ ఆయిల్ ప్లస్ హెయిర్ సిరమ్ మిక్సింగ్ ఫార్ములా. ఈ పైన హెడ్కి వేరే ఫార్ములా మనం ఇచ్చేది. ఓకేనా, ఇక్కడ మనం అప్లై చేసిన హెయిర్ ఆయిల్ మనం ఇక్కడ అప్లై చేసాం అనుకో ఎక్కువ క్వాంటిటీ కావాలి. ఓకే, అదే మనం ఇక్కడ అప్లై చేసిన హెయిర్ ఆయిల్ అనేది ఇక్కడ మీకు ఇస్తాం, స్పెషల్గా ఇస్తాము. పైన అప్లై చేసిన హెయిర్ ఆయిల్ ఇది, మెడల్స్ కింద ఉన్న హెయిర్ ఆయిల్ అప్లై చేసిన సిరము ఇది అని మీకు స్పెషల్గా ఇస్తాం. ఓకేనా, మీరు అలా అప్లై చేసుకోవాలి. ఓకే, సో నేను మళ్ళీ చదువుతున్నాను. మనం హెడ్ వరకు అప్లై చేసిన హెయిర్ ఆయిల్ అనేది ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు. ఒకవేళ మనం ఇక్కడ అప్లై చేసాం అనుకోండి ఎక్కువ క్వాంటిటీ ఆయిల్ అనేది అవసరం అవుతుంది కొబ్బరి నూనె లాగా. అదే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం రెండోసారి అప్లై చేసిన సిరమ్ అంటున్నాం కదా, హెయిర్ ప్లస్ సిరమ్ అనేది, ఇది అనేది మీకు చాలా తక్కువ క్వాంటిటీతో మీకు ఆయిల్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. ఓకే, మీకు అర్థమైంది అందరికీ. సో మేడం ఈ సరౌండింగ్లో అప్లై చేసిన హెయిర్ ఆయిల్కి ఒక ఫార్ములా, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నది ఒక ఫార్ములా. సో ఇక్కడ ఉన్న అప్లై చేసిన రూట్స్కి అనేది చాలా స్ట్రాంగ్ ఇస్తుంది, మంచి కొత్త హెయిర్స్ ఇస్తూ ఉంటుంది, అది వేరే ఫార్ములా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న హెయిర్ ఆయిల్కి ఇదే ఎందుకు అప్లై చేయమంటే ఇది అక్కడ అప్లై చేసిన హెయిర్ ఆయిల్ అనేది వాటి యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్ ఎక్కువ, వీటి యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్లో వేరే లెవెల్స్. సో ఇక్కడ మనం అప్లై చేసిన హెయిర్ ఆయిల్ అనేది ఇక్కడ అప్లై చేసామనుకోండి మీకు ఎక్కువ ఆయిల్ అనేది కావాలి. అది ఎక్కడి నుంచి ఇక్కడ ఉన్న హెయిర్కి మనం వేరేది ఉపయోగించాం కదా, అది ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే మీకు చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీతో కొబ్బరి నూనె ఇంత వాడాలి. ఇది అనుకోండి జస్ట్ ఇంత వాడితే సరిపోతుంది. మీకు లైవ్లో చూపించాం కూడా. సో మీరు కొబ్బరి నూనె వాడినా కూడా మీకు ఒక జిడ్డు వస్తుంది, సిల్కీ ఉండదు, ఒక స్మూత్ ఉండదు, ఇలాంటివి ఏమి ఉండదు. కానీ ఈ ప్రోడక్ట్లు అనేసరికి మీకు స్మూత్ వస్తుంది, సిల్కీ వస్తుంది, షైనీ వస్తుంది, ఆయిల్ అప్లై చేసిన తర్వాత బౌన్సీ వస్తుంది. ఓకే, ఇన్ని బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, చూసారు కదా. సో మంచి షైనింగ్ వచ్చింది, సిల్కీ వచ్చింది, స్మూత్ వచ్చింది. అది ఓకే, చూసారు కదా. చూడండి మంచి సిల్క్ వచ్చింది, స్మూత్ వచ్చింది, జిడ్డు ఉండదు. ఇందులో హెయిర్ అనేది డివైడ్ అయిపోతామంటే చూసారు కదా, జిడ్డు ఉండదు, ఏముండదు, సిల్కీ ఉంటుంది, స్మూత్ ఉంటుంది, షైనింగ్ ఉంటుంది. ఓకే, హెయిర్ స్టిక్ అవ్వు. ఈ ప్రోడక్ట్ యొక్క స్పెషల్ ఇది మీరు చూస్తున్నారు. ఓకే, మనం ఇప్పటివరకు ఏ వీడియోలో చెప్పిన వీడియో అనేది ఈరోజు మనం క్లారిటీ ఇచ్చాము. ఓకే, ఇక్కడ నుంచి మనం ఇచ్చే ప్రోడక్ట్ మొత్తం ఎలా అంటే ఈ రూట్స్ వరకు ఒక ఫార్ములా ఇస్తాము, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఫార్ములా ఇస్తాము, ఇక్కడ నుంచి ఇక్కడికి వేరే ఫార్ములా ఎందుకు ఇస్తామంటే చాలా తక్కువ క్వాంటిటీ తీసుకొని మీరు ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. కొబ్బరి నూనె అనుకోండి ఇంత తీసుకుని ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మేము ఫార్ములా ఇస్తున్నాం కదా, అది చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీ ఉపయోగించవచ్చు. అది ఉపయోగించిన తర్వాత ఎలా రిజల్ట్స్ వచ్చినాయని మీకు లైవ్లో చూపించాం కదా. జిడ్డు ఉండదు, చూస్తున్నారు కదా, జిడ్డు ఉండదు, హెయిర్స్ అనేది డివైడ్ అయిపోతాం అంటే స్మూత్గా. చూసారు కదా ఎలా బౌన్స్ వస్తుందో, డివైడ్ అయిపోతుంది, చూసారు కదా. అది ఓకే, ప్రోడక్ట్ అనేది ఆల్ ఇండియా సర్వీస్, ఎవరికైనా డెలివరీ చేస్తాం, హోమ్ డెలివరీ. అలాగే అన్ని వీడియోలు చెప్పినట్టు ఒక మాట చదువుతున్నాను, ఒకే ప్రోడక్ట్ మీద ఒకే పర్సన్ ఎన్ని డెమో వీడియో చేస్తున్నాయంటే మీరందరూ ఒక పాయింట్ ఐడెంటిఫై చేయాలి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటేనే ఇన్ని వీడియోస్ చేయగలము. రెండోది మా ఫ్యామిలీ పర్సన్సే మేము డెమో చేస్తున్నాం, అర్థం తెలుసా. ఇందులో మంచి మంచి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి చేస్తాం. ఇందులో రిజల్ట్స్ లేకపోతే 10 మంది అమ్మాయిలను 10 మంది అబ్బాయిలను వరుసనే నిలబెట్టి గాల్లో జుట్లు లేపి చేతిలో బాటిల్ పెట్టుకుని గొప్ప గొప్ప మాటలు మాట్లాడించేవాళ్ళం. రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి మేము వాడుతున్నాము. ఇన్ని డెమో వీడియోస్, ఈరోజు 103వ డెమో వీడియో ఛానల్లో. ఓకే, అది ఆల్ ఇండియా సర్వీస్, మేమందరికి ఇచ్చే నమ్మకం ఇదే. పెద్ద పెద్ద బ్రాండ్ వాళ్ళు కూడా చేతుల్లో బాటిల్ పట్టుకొని ఇది గొప్ప ప్రోడక్ట్ అని చెబుతారు, కానీ ఇదిగో మేము వాడేం ఇలా ఉంది అని ఎవరు చూపించరు.
కానీ మేము చూపిస్తున్నామంటే అర్థం తెలుసు కదా, దట్ ఈస్ రీగన్ హెయిర్ ప్రోడక్ట్.